హాయ్ ఆల్, వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు నిరుద్యోగుల తరపున ఒక శుభవార్త చెప్పారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఈ నర్సులో ఉద్యోగాలు ఇవ్వడంలో భాగంగా మనకు నిరుద్యోగులందరికీ కూడా ఒక తీపి కబురుని అందించారు. అదేమిటంటే టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా మనకు కానిస్టేబుల్ విషయంలో కూడా దాదాపుగా 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు మనకి ఈ సమావేశంలో తెలపడం జరిగింది. గత ప్రభుత్వం 22,000 వేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగుల భర్తీ చేస్తామని ప్రకటించడంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని కూడా త్వరలో 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని తెలపడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. సీఎం మాట్లాడుతూ, విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్టాఫ్ నర్స్ నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో వారిదే కీలక పాత్ర. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్ సభ్యులను నియమించాం. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా మనకు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన మనకు నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తాడని, మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో మనం విజయం సాధించాలి. ఎవరైతే నిరుద్యోగంగా బాధపడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా బయటపడాలని, వారి వ్యక్తిగత జీవితాలను చూసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక న్యూస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.